తెలంగాణలో వెనుకబడ్డ కులాలు ఆత్మగౌరవంతో బతకాలని కేసీఆర్ కు ఆకాంక్షిస్తున్నారని ఆలోచనతోనే ఉద్యమకారుడికి గీతా కార్మిక కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని రంగాల్లో వెనుకబడ్డ కులాలకు అవకాశాలు పథకాలు అమలు చేస్తూ ఆత్మగౌరవంతో బతికేలా చేశారని తెలిపారు. వెనుకబడిన కులాల ప్రతినిధిగా ఉన్న మా అందరూ కూడా ఈ వెనుకబడిన కులాలు వెనుకబడలేదు. ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఈ కులాలను ముందుకు వెనుక నెట్టేయబడ్డది. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా వెనుకబడిన కులాలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమం కోసం కూడా పోరాటం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీ ఆత్మగౌరవం కాపాడుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప గొప్ప పథకాలు కూడా ప్రవేశపెట్టింది కేవలం వెనుకబడిన కులాల కోసం. కళ్యాణ లక్ష్మి లాంటి కానివ్వండి, రైతు బంధు లాంటి కానివ్వండి, ఇతర కార్మికుల కోసం కానివ్వండి, ఇక్కడ ఏ రంగాల్లో కూడా చూసినా కూడా ఈ వెనుకబడిన కులాలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ప్రయత్నం చేసారు. అందులో భాగంగా ఈరోజు గీతా కార్మికులకు మొన్ననే మా సీనన్న నీరాకే అంటే గీతా వృత్తిని కాపాడాలి, ఈ గీత కులాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు మా గీత కార్మికుల కోసం చేసి జరిగింది. అందులో భాగంగా మా సోదరుడు రవికుమార్ గారిని ఒక గొప్ప అవకాశం కలిగించిండు గీతా కార్మికుల కోఆపరేటివ్ ఫెడరేషన్ కు ఫైనాన్స్ చైర్మన్ గా. ఇది మంచి ఒక మంచి పదవి.